హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యువ ద వే ఛానల్. ఈరోజు యువ ద వే ఛానల్లో మనం వివరించుకున్నటువంటి అంశం ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈ రెండు అంశాల మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి, వాటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి ఈరోజు క్లాస్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు గనక యువ ద వే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు క్లాసులోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం వివరించుకుంటున్నటువంటి క్లాస్ ఏంటంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈ భావన నేడు మనం చాలా విశ్లేషణాత్మకంగా వివరించుకుంటున్నాం. కానీ అడమ్ స్మిత్ కాలం నుంచి కూడా ఆర్థిక అభివృద్ధి మీదే ఆర్థికవేత్తలందరూ కూడా కేంద్రీకరించారు. అంటే ఈ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉత్పత్తిలో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించినటువంటి విశ్లేషణగా ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ప్రధానంగా అర్థశాస్త్రం సంబంధించినటువంటి ఆర్థికవేత్తలందరూ కూడా విశ్లేషించడం అనేది జరిగింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అంటే ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే జరిగిందో, ఈ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థికవేత్తలందరూ కూడా అభివృద్ధి చెందినటువంటి దేశాల మీదే వాళ్ళ యొక్క అధ్యయనాలు మొత్తం కూడా చేయటం జరిగింది. ఇలా చేయటం సాగిన తర్వాత మొత్తంగా రెండు రకాలుగా దేశాలు అనేటువంటి దాన్ని వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. అయితే 1960ల వరకు ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే భావనలు పర్యాయపదంగా వాడటం అనేటువంటిది జరిగింది. అయితే హిక్స్, గంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు ఈ పదాలకు వేరు వేరు అర్థాలను ఇస్తూ వాటి మధ్య ఉన్నటువంటి తేడాలని స్పష్టంగా సూచించారు. అయితే వీళ్ళ అభిప్రాయ ప్రకారం ఆర్థిక వృద్ధి అనేటువంటి భావన అభివృద్ధి చెందిన దేశాల సమస్యకి అధ్యయనం చేసేదిగా, అట్లాగే ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి అధ్యయనం చేసేదిగా వారు వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే మనం రెండు దేశాలుగా వర్గీకరించామని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఏంటి, ఆర్థిక వృద్ధి చెందినటువంటి దేశాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలుగా సంబంధించినటువంటి రెండు రకాలుగా ఇక్కడ వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. సరే, ఎలా వర్గీకరిస్తారు ఈ దేశాలని? అంటే రెండు దేశాలుగా మనం అభివృద్ధి చెందిన దేశంగాను లేదా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎట్లా విడదీయగలుగుతున్నామంటే, ఏ దేశ స్థూల జాతీయ ఉత్పత్తి, అంటే ఏదైనా ఒక దేశం సంబంధించినటువంటి స్థూల జాతీయ ఉత్పత్తి 2895 అమెరికన్ డాలర్ల కన్నా అత్యధికంగా ఉంటే అవి ఆర్థిక వృద్ధి చెందిన దేశాలుగాను, ఏ దేశం అయితే స్థూల జాతీయ ఉత్పత్తి 2896 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ ఉంటే అవి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ స్పష్టంగానే మీకు అర్థమవుతుంది. అంటే ఆర్థిక పరంగా ఈ డాలర్ల కంటే తక్కువగా ఉన్నటువంటి వాటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగాను, ఆ డాలర్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని అభివృద్ధి చెందిన దేశాలుగాను మనం పరిగణించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఆర్థిక వృద్ధి అనేటువంటి భావనని మనం ఒక్కసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రెండు భావాలని, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వీటి భావాలని సంబంధించినటువంటి విషయాలతో పాటు కొన్ని మౌలికమైనటువంటి భావాలను కూడా మనం అర్థం చేసుకుంటే సులభంగా ఈ యొక్క విశ్లేషణని, ఈ యొక్క క్లాస్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఆర్థిక వృద్ధి అంటే, ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక దేశంలోని వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది. అంటే వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలని సూచిస్తుంది. అంటే ఇది ఆర్థికంగా అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించినటువంటి అంశం. రెండోది ఆర్థిక అభివృద్ధి. ఈ ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన దేశ సామాజిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రస్తావించే ప్రగతిశీల మార్పులను సూచిస్తుంది.
అంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సామాజిక పరమైనటువంటి ఆర్థిక నిర్మాణంలో సంభవించేటువంటి ప్రగతిశీలమైనటువంటి మార్పుల్ని సూచిస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సంబంధించి. ఇక మూడోది తలసరి ఆదాయం. ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయము అంటారు. అంటే ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే ఆ దేశం యొక్క తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. తలసరి ఆదాయం = జాతీయ ఆదాయము బై దేశ జనాభా. అట్లాగే మానవ మూలధనం. మీ అందరికి కూడా తెలుసు, మానవ మూలధనం అంటే విద్య, ఆరోగ్యం, పరిశోధన, శిక్షణ మరియు నైపుణ్యాల కల్పన కోసం ప్రభుత్వాలు చేసేటువంటి వ్యయాన్ని మానవ మూలధనం అంటారు. అంటే ఇవి మానవుల మీద పెట్టుబడి పెడుతున్నాం. అంటే విద్య అనేటువంటిది అందించడం కారణంగా రేపు మేధోపరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది జరిగిద్ది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే, మానసికంగా ఒక అభివృద్ధిలో ఉంటేనే మనం అనేక విషయాల్ని ఆలోచించగలుగుతాం. ఇలా ఆలోచించాలంటే కనుక వీటి మీద ప్రభుత్వాలు పెట్టేటువంటి ఖర్చుని మానవ మూలధనం అని చెప్తాం. ఇక ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. అంటే ఒకే ఆర్థిక వ్యవస్థలో రెండు రకాలైనటువంటి, అంటే ఒక రకంగా ఆధునిక రంగాన్ని మరియు సాంప్రదాయ రంగాల్ని రెండింటిని అమలు చేయటాన్ని మనం ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటాం. ఉదాహరణ చెప్పుకుంటే కనుక భారతదేశం, అట్లాగే చైనా సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈ 5 భావనలు అనేటువంటిది మనకి 2 మార్క్స్గా కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 నుంచి కనీసం ఒక క్వశ్చన్ అనేటువంటిది మనకి ఈ భావనలు అనేటువంటిది వస్తుంది. ఈ 2 మార్క్స్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఆర్థిక వృద్ధిని అర్థం చేసుకోవాలంటే కనుక దాన్ని వివరణంగా ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఆర్థిక వృద్ధిని ఎలా తెలుసుకోవాలి సార్, ఎలా అర్థం చేసుకోవాలి మనం అన్నప్పుడు మీరు చక్కగా దీన్ని వింటే, స్కిప్ చేయకుండా వింటే మీకు చక్కగానే అర్థమవుతుంది. ఆర్థిక వృద్ధి అంటే మొదట్లోనే మనం చెప్పుకున్నాం. ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను చూపిస్తుంది. ఇక్కడ మనం స్పష్టంగా చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి, అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించిన ఇది అంశం. ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలకు సంబంధించిన అంశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక, అంటే అక్కడ వస్తు ఉత్పత్తి సంబంధించిన పెరుగుదలను ఇక్కడ మనం సూచిస్తుంది. ఈ వస్తు ఉత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన అనేటువంటిది చేస్తున్నాం. ఈ 3 అంశాలని ఒకసారి అర్థం చేసుకుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే మొట్టమొదటి అంశం సంస్థాగత మార్పులు, రెండో అంశం సాంకేతిక మార్పులు, మూడో అంశం ఆర్థిక మార్పులు, అలాగే సాంఘిక మార్పులు. అంటే ఆర్థిక సాంఘిక మార్పులు. ఈ 3 అంశాలని ఒక్కొక్కటిగా మనం వివరించుకున్నాం. మొట్టమొదటి అంశం సంస్థాగత మార్పులు. అంటే ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి దేశంలో ఆల్రెడీ, అంటే ముందుగానే పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఆ పరిశ్రమలు స్థాపించిన తర్వాత ఏమవుతుంది, ఉత్పత్తి అనేటువంటిది వస్తుంది. అంటే ఇది ఒక సైకిల్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక పరిశ్రమను మనం స్థాపిస్తే ఆ పరిశ్రమ వల్ల ఏమొస్తుంది, మనకి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఉపాధి కల్పన అనేటువంటిది జరుగుతుంది. ఉపాధి కల్పన జరిగితే ఆదాయాలు అనేటువంటిది ఆ వ్యక్తికి వస్తుంది. ఆ ఆదాయాలను ఏం చేస్తాడు, కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేస్తే సంస్థకి ఏమొస్తాయి, లాభాలు వస్తాయి. ఆ లాభాలని మళ్ళీ సంస్థదారుడు ఏం చేస్తాడు, ఉత్పత్తి కోసం మళ్ళీ వేరే పరిశ్రమని పెడతాడు. వేరే పరిశ్రమ పెడితే మళ్ళీ ఆ వేరే పరిశ్రమలో ఏం చేయాలి, ఉపాధి కల్పన చేయాలి. ఉపాధి కల్పన చేస్తే మళ్ళీ ఆదాయం అనేటువంటి వ్యక్తికి వస్తుంది. ఇట్లా ఒక సైకిల్, ఆదాయం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ఇట్లా ఉత్పత్తిలో కూడా మార్పు వస్తుంది. అంటే వినియోగ వస్తువుల్లో కూడా మార్పు వస్తుంది. వినియోగ వస్తువుల్లో కూడా వృద్ధి అనేటువంటిది సాధించగలుగుతాం. అంటే వృద్ధి అనేటువంటిది ఇక్కడ చూడండి, ఉత్పత్తిలో మార్పు, పరిశ్రమలు ఎక్కువ పెడుతున్నాం. అంటే సంస్థాగతమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం అనేక రకాల పరిశ్రమలు విస్తరణ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఏం చేయాలి, వాళ్ళు వస్తువులు తీసుకురావాలి, వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఆ వస్తువులను ఉత్పత్తి చేయాలంటే సంస్థాగతమైనటువంటి మార్పులు అక్కడ
ఇంకా అభివృద్ధి కోసం, వృద్ధి కోసం వాళ్ళ ప్రయత్నం అనేటువంటిది సాగుతుంది. అందుకే ఇక్కడ వృద్ధి అనేటువంటిది మన పదాన్ని మనం చెప్పుకుంటున్నాం. అట్లాగే ఆ సంస్థల్లో సాంకేతిక పరమైనటువంటి మార్పులు కూడా ఉన్నాయి. అంటే సాంకేతిక పరమైనటువంటి మార్పులు అంటే వస్తువుల్ని అత్యంత వేగంగా ఉత్పత్తి చేయడానికి కావచ్చు, లేదా ఉత్పత్తిని తొందరగా తీయడం కోసం అనేక ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది అందుబాటులో ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తిని తీయడం కోసం, అంటే ఉత్పత్తిని పెంచడం కోసం, ఉత్పత్తిలో పెరుగుదల కోసం ప్రయత్నం అనేటువంటిది ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా చేస్తుంది. ఇక మూడో అంశం ఆర్థిక సాంఘిక మార్పు. మీ అందరూ తెలుసు, ఆర్థికంగా అంటే ఆల్రెడీ పెట్టుబడి ఆ దేశాల్లో ఉంది, అంటే సంస్థలు స్థాపించబడ్డాయి, పరిశ్రమలు పెట్టబడ్డాయి, పెట్టిన తర్వాత ఒక పొదుపు అనేటువంటిది ఆ దేశంలో జరుగుతుంది. ఆర్థికంగా ఎలాగా మారిద్ది? ఉపాధి అనేటువంటిది చూపించగలుగుతున్నాం. అంటే ఉపాధి ఉంది కాబట్టి, వాళ్ళ ఆదాయాలు అనేటువంటిది పెరుగుదల ఉంది కాబట్టి కొంత ఆదాయాన్ని ఖర్చు పెడతాడు, కొంత ఆదాయాన్ని ఏం చేస్తాడు? దాచిపెట్టుకుంటాడు. ఎక్కడ దాచిపెడతాడు? బ్యాంకుల్లో దాచిపెడతాడు. ఈ బ్యాంకులు ఏం చేస్తాయి? ఈ బ్యాంకుల్లో దాచిపెట్టినటువంటి డబ్బుల్ని సంస్థలకి అప్పులుగా ఇస్తుంది. ఆ సంస్థలు అప్పుగా తీసుకొని ఏం చేస్తుంది? పరిశ్రమలు పెడుతుంది. అంటే మూలధనం అనేటువంటిది క్రియేట్ చేయబడుతుంది. అంటే ఆర్థిక వనరులు కూడా వృద్ధిగా ఆ దేశాల్లో ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అనేటువంటిది ఆటోమేటిక్ గా ఆ దేశాల్లో సాధించాయి. ఇక సాంఘికమైనటువంటి మార్పు. మన దేశంలో మనం చెప్పుకున్నట్టుగా ఇందాక ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అక్కడ లేదు. అంటే ఆలోచనల్లో కూడా మార్పు ఉంది. యంత్రాలను ఉపయోగించాలి, యంత్ర పరికరాల ద్వారా మనం ఎట్లా ఉత్పత్తిని తీయాలి, అట్లాగే ఆధునికమైనటువంటి వస్తున్నటువంటి మార్పుల్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి దేశాల్లో అనేటువంటిది ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి దేశాల్లో, అంటే ఆర్థిక వృద్ధి చెందినటువంటి, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో సాంఘిక పరమైనటువంటి మార్పులు కూడా ఉన్నాయి. అంటే వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు తీసుకోవాలి, ఆలోచనలో మార్పు ఉన్నాయి, ప్రజల యొక్క భావాల్లో మార్పు ఉన్నాయి. కానీ ఒక సాంప్రదాయ సిద్ధాంతాన్ని కాకుండా ఆధునికమైనటువంటి సిద్ధాంతాలని వాళ్ళు అమలు చేయడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం అంటే ఇక్కడ మొత్తంగా చూసుకున్నప్పుడు ఉత్పత్తిలో పెరుగుదలని సూచిస్తుంది. అంటే వ్యవస్థలో ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక భావనే. అంటే ఆర్థిక అభివృద్ధిలో ఒక ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక భావన కిందే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అది కూడా ఏంటి? ఉత్పత్తిలో మార్పు గురించే ఇక్కడ మనం విశ్లేషణ చేస్తున్నాం, అంటే వివరించుకుంటున్నాం. ఈ ప్రధానమైనటువంటి అంశాలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, అంటే ఆర్థిక వృద్ధికి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు మూడుగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఒకటి, ఆర్థిక వృద్ధి జనాభా పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కువగా ఉండాలని చెబుతున్నాం. అంటే ఉత్పత్తి అనేటువంటిది అత్యధిక స్థాయిలో మనం చేయగలగాలి. అంటే జనాభా కంటే కూడా వినియోగించేటువంటి వస్తువుల సంఖ్య అనేటువంటిది అత్యధిక స్థాయిలో మనం చేయాలి. అంటే అనేక మంది శ్రామికులను మనం ఇక్కడ వినియోగించుకుంటున్నప్పుడు ఆ ఉత్పత్తి కూడా పెరగాలి. కాబట్టి ఉత్పత్తి పెరగడం కంటే జనాభా రేటు కంటే కూడా ఎక్కువగా ఉండాలి. ఇక రెండోది, ఉత్పత్తి సామర్థ్యంలో పెరుగుదల ఉండాలి. అంటే ఉత్పత్తి సామర్థ్యం అంటే ఏంటి? అనేక మంది జనాభా ఉన్నప్పుడు ఆ జనాభా అందరికి కూడా ఉపాధి సృష్టించడం కారణంగా, పరిశ్రమలు స్థాపించడం కారణంగా, పరిశ్రమలు పెట్టడం కారణంగా, ఉపాధిని మనం చూపించడం కారణంగా ఉత్పత్తి సామర్థ్యంలో కూడా పెరుగుదల అనేటువంటిది ఉంటుంది. అంటే శ్రామికులకి ఎక్కువ ఉపాధి కలగడం కారణంగా ఉత్పత్తి సామర్థ్యంలో కూడా పెరుగుదల అనేటువంటిది ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే పరిశ్రమలో ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళ జనం ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఉత్పత్తి అనేటువంటిది అవుతుంది. ఉదాహరణకి మనం ఒక పెన్నుల కంపెనీ పెట్టాం. ఒక మనిషి రోజుకు ఒక 1000 పెన్నులు తయారు చేస్తున్నాడు అనుకున్నాం. అదే 10 మందిని పెడితే 10,000 పెన్నుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. అప్పుడు ఉత్పత్తి సామర్థ్యం ఏమవుతుంది? ఒక రోజుకి 1000 నుంచి 10,000కి పెరిగింది. ఎందుకు? శ్రామికుల సంఖ్యని పెంచాం. శ్రామిక సంఖ్య పెంచిన తర్వాత ఆటోమేటిక్గా ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక 3, మనం అంశాన్ని పరిశీలిస్తే కనుక ఆర్థిక వృద్ధి అనేటువంటిది 4 కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కారకాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఒకటి, పొదుపు రేటు, మూలధన ఉత్పత్తి నిష్పత్తి, అట్లాగే శ్రామిక వృద్ధి రేటు, అట్లాగే సాంకేతిక మార్పులు, నవకల్పన. ఈ నవకల్పన అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి ఏం చెప్పుకుంటున్నాం? పొదుపు రేటు. ఈ పొదుపు రేట్ అనేటువంటిది ఎట్లా మనం చెప్పాం? నేను సైకిల్ ఇందాకే చెప్పాను మీ అందరికీ. ఏంటి ఆ సైకిల్? ఆ సైకిల్లో ఉందేంటి అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి పనికి వెళ్ళాడండి.
ఆ పనికి వెళ్ళిన తర్వాత ఆ పనులు చేసిన తర్వాత ఒక 8 గంటలు 9 గంటలు కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత అతనికి ఏమొస్తుంది? ఆదాయం అనేది వస్తుంది. ఈ ఆదాయాన్ని మనం కొంత అంటే 1000 రూపాయల ఆదాయం వస్తుంది రోజుకి అనుకుందాం. ఈ 1000 రూపాయల్లో ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టాడు అనుకుందాం రోజుకి. ఈ 500 రూపాయలు ఖర్చు పెడితే మిగతా ఉన్నటువంటి 500 ఏం చేయాలి? పొదుపు చేయాలి. ఈ పొదుపు రేట్ అనేటువంటిది పెరిగితే అంటే ఈ 500 రూపాయలు ఎప్పుడైతే అతను దాచిపెట్టుకుంటాడో ఆ దాచిపెట్టుకోవటం కారణంగా అంటే వాడికి రోజు పని ఉందనుకోండి, రోజు ఆదాయాలు పెరుగుతుంటుంది. అంటే పొదుపు కూడా పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఇటు పొదుపు కూడా పెరుగుతుంది. అంటే ఆర్థికంగా వృద్ధి చెందినటువంటి దేశాల్లో పొదుపు రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అక్కడ పెట్టుబడి అనేటువంటిది ఎక్కువగా మార్చబడుతుంది. ఈ పొదుపు అనేటువంటిది ఎప్పుడు పెరుగుతుందో ఆటోమేటిక్గా అది మూలధనంగా మారుతుంది. ఈ మూలధనం ఏమవుతుంది? ఈ మూలధనం కాస్త పెట్టుబడిగా మారుతుంది. ఈ పెట్టుబడి పరిశ్రమల రూపంలోకి మారుతుంది. ఈ పరిశ్రమలు అనేటువంటిది ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆటోమేటిక్గా ఉపాధి అనేటువంటిది అక్కడ పరిశ్రమను పెట్టడం జరుగుతుందో ఆ పరిశ్రమలో ఉపాధి అనేటువంటిది వస్తుంది. ఉపాధి రావడం కారణంగా మళ్ళీ ఆదాయాలు పెరుగుతాయి, మళ్ళీ పొదుపు పెరుగుతుంది, మూలధనం పెరుగుతుంది, మళ్ళీ పెట్టుబడిగా అది మారుతుంది. ఆ పెట్టుబడి మళ్ళీ పరిశ్రమలకి అభివృద్ధి చెందుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒక మొత్తం కూడా ఒక సైకిల్ రూపంలో ఈ పొదుపు రేట్ అనేటువంటిది పెరుగుతుంది. మీకు స్పష్టంగా అర్థమవుతున్నట్టుంది అని నేను భావిస్తున్నాను. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే పొదుపు రేట్ అనేటువంటిది పెరగడం కారణంగా ఉత్పత్తిలో మార్పు కూడా జరుగుతుంది. ఇక్కడ మూలధన ఉత్పత్తి నిష్పత్తి పెరగాలి అంటే మూలధనం ఆటోమేటిక్గా పెరిగిందనుకోండి, అంటే మూలధనం ఎక్కడి నుంచి వస్తుంది? పొదుపు నుంచి వస్తుంది. ఈ పొదుపు అనేటువంటి మూలధన ఉత్పత్తి అనేటువంటిది ఉత్పత్తి నిష్పత్తి కూడా పెరగాలి. అంటే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పెట్టుబడులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి? పెట్టుబడులు పెరిగితే ఉత్పత్తి నిష్పత్తి కూడా పెరగాలి. 100 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఈ 100 కోట్లు సంబంధించినటువంటి ఉత్పత్తి ఇంకా మనం 200 కోట్ల రూపాయలకి పెంచేందుకు, నిష్పత్తిని పెంచేందుకు ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అంటే మూలధన ఉత్పత్తి అనే నిష్పత్తి కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అట్లాగే మూడో కారకం శ్రామికుల వృద్ధి రేటు. ఈ శ్రామిక వృద్ధి రేటు అనేటువంటిది మనం వ్యవస్థాపన పరిశ్రమలు పెట్టాం. పరిశ్రమలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఈ పరిశ్రమలు పెట్టినప్పుడు ఆటోమేటిక్గా శ్రామికుల యొక్క ఉద్యోగ స్థాయి కూడా పెరుగుతుంది. ఉద్యోగ స్థాయి పెరగటం కారణంగా ఆదాయాలు కూడా పెరుగుతుంది. ఇక 4వ కారకం సాంకేతిక మార్పులు. అంటే ముందుగా మనం చెప్పినప్పుడు ఈ ఉత్పత్తిని పెంచడం కోసం దానికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆ దేశాల్లో ఇంప్లిమెంట్ జరుగుతుంది. అంటే ఉత్పత్తిని అత్యంత వేగంగా తీసుకురావాలంటే ఆధునికమైనటువంటి టెక్నాలజీని అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ వాళ్ళు మార్పులు చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఆ మార్పు చేసుకోవడం కారణంగా ఉత్పత్తి అనేటువంటిది మారుతుంది. ఇక నవకల్పనలు. ఇప్పుడు ఉత్పత్తులు వచ్చినాయండి, ఉత్పత్తిని తీసుకొచ్చాం, వస్తువులు తయారు చేసాం, మన వస్తువులకు మంచి డిమాండే ఉంది, కొంటున్నారు. అంటే ఉదాహరణకు ఒక షర్టు నేను కొన్నాను, ఈ షర్టు రోజు కొంటాం మనం. కానీ నవకల్పనలు అంటే ఏంటి? ఆ వస్తువు పట్ల ఒక ఆకర్షణని మనం క్రియేట్ చేయగలగాలి. అంటే ఆ వస్తువుని కొనాలనేటువంటి కోరికని మనం కలిగించాలి. ఇలా కలిగించాలంటే ఏం చేస్తాడు? బై 1 get 1 లేదా 50% డిస్కౌంట్ అంటాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది? ఆసక్తి అనేటువంటిది మనిషికి పెరుగుతుంది. ఈ ఆసక్తి పెరగడం కారణంగా ఏమవుతుంది? ఆసక్తి పెరగడం కారణంగా ఉత్పత్తి చేసినటువంటి షర్ట్స్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి వినియోగదారుడు ప్రయత్నిస్తాడు. అంటే ఒక నూతనమైన కల్పనను కూడా అతను సృష్టిస్తున్నాడు. నూతనమైన కల్పనలు అంటే ఇవే 50% డిస్కౌంటు, బై 1 get 1 ఇట్లా ఆకర్షిస్తున్నాడు మనని. ఇలా ఆకర్షించేటువంటి అంటే వాడు చెందినటువంటి ఉత్పత్తిని అమ్ముకోవడం కోసం ఒక నూతన కల్పనలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మొత్తంగా మనం వృద్ధిని అనేటువంటి భావన అర్థం చేసుకోవాలంటే ఉత్పత్తిని పెంచడం, సాంకేతిక పరమైనటువంటి మార్పులను అభివృద్ధి చేసుకున్నారు. అక్కడ ఆల్రెడీ అభివృద్ధి అయ్యింది. ఈ అభివృద్ధి అనేటువంటిది అంటే మూలధనం ఉంది, వ్యవస్థాపన ఉంది, అట్లాగే అక్కడ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈ మూలధనము, వ్యవస్థాపన, ఏదైతే సాంకేతిక పరమైనటువంటి మార్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్పత్తిని పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఉత్పత్తిని పెంచేందుకే ఈ ఆర్థిక వృద్ధి అనేటువంటి ఆర్థిక అభివృద్ధిలో ఒక భావన, ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక భావన మాత్రమే. అది మొత్తంగా ఆ దేశంలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒక కీలకమైనటువంటి పాత్రని ఈ పెట్టుబడి కావచ్చు,
ఏదైతే మూలధనం ఉందో ఈ మూలధనం పెట్టుబడిగా మారి అనేక ఉత్పత్తులకి దారితీయటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఉత్పత్తిలో మార్పును సూచిస్తుంది. అంటే ఉత్పత్తిలో వస్తున్నటువంటి మార్పును మాత్రమే సూచిస్తుంది. ఇక రెండో అంశం ఆర్థిక అభివృద్ధి. ఈ ఆర్థిక అభివృద్ధి అనేటువంటి భావన దేశ సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో సంభవించేటువంటి ప్రగతిశీల మార్పులను సూచిస్తుంది. ఇక్కడ మనం ఆర్థిక నిర్మాణంలో సంభవించేటువంటి ప్రగతిశీల మార్పులను కూడా చూస్తుంది. ఇక్కడ మనం 3 అంశాలను ఇక్కడ ప్రధానంగా ఈ డెఫినిషన్లో చెప్పుకుంటున్నాం. సాంఘిక మరియు ఆర్థిక నిర్మాణంలో సంభవించేటువంటి ప్రగతిశీలమైనటువంటి మార్పుల గురించి వివరిస్తుందని చెబుతున్నాం. అంటే ఇది ఏ దేశానికి వర్తిస్తుంది? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి అంశం. ఈ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది అంటే ఉత్పత్తిలో వచ్చే మార్పుతో పాటు సంస్థాగత, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అంశాల్లో వచ్చేటువంటి మార్పును కూడా మనం ఆర్థిక అభివృద్ధి అంటున్నాం. కేవలం ఉత్పత్తి పెరుగుదల గురించే ఇక్కడ చర్చించుకోవట్లే మనం. ఇక్కడ ఏమంటున్నాం? ఉత్పత్తితో పాటు సంస్థాగత, మళ్ళీ చెప్తున్నాను నేను వివరంగా అర్థం కావటం కోసం మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ డెఫినేషన్ని. ఉత్పత్తిలో వచ్చే మార్పుతో పాటు అంటే అక్కడ వృద్ధిలో ఏంటి? ఉత్పత్తిలో మార్పు వస్తే చాలు, అదొక భావనే. ఏది? దేంట్లో భావన? ఆర్థిక అభివృద్ధిలో భావన. అది ఒక అంశమే. అది ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పుతో పాటు సంస్థాగత, సాంకేతిక, ఆర్థిక, సామాజిక అంశాల్లో వచ్చే మార్పుని ఆర్థిక అభివృద్ధి అంటున్నాం. ఈ ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఒక విస్తృతమైనది, విశాలమైనది, చాలా బహుముఖమైనటువంటి అంశాలని చర్చించేది. బహుముఖం అంటే అనేక విషయాలను చర్చిస్తున్నాం ఇక్కడ మనం. కేవలం ఉత్పత్తి గురించే చర్చించట్లేదు. ఉత్పత్తిలో మార్పు వస్తే చాలని మనం అనుకోవట్లేదు. అనేక విషయాలు సాంఘిక, ఆర్థిక, సాంకేతిక పరమైనటువంటిది ఉంది. అంటే ఆర్థిక వృద్ధి కలిగినటువంటి దేశాల్లో ఏంటి? ఆల్రెడీ వ్యవస్థాపన ఉంది. అంటే అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఉంది, అట్లాగే ఆర్థికంగా పెట్టుబడులు ఉన్నాయి, ప్లస్ ఉత్పత్తి కూడా ఎట్లా సాధించాలనే ప్రయత్నమే అక్కడ ఆర్థిక వృద్ధిలో చేస్తున్నారు. మనం ముందు చెప్పుకున్నట్టు ఇక్కడేంటి? అన్ని వ్యవస్థల్లో అంటే సంస్థాగత మార్పులు రావాలి, సాంకేతిక మార్పులు రావాలి, అట్లాగే ఆర్థికంగా ఉన్నటువంటి అంశాల్లో కూడా, ఆర్థిక సాంఘికంగా ఉన్నటువంటి అంశాల్లో కూడా మార్పు రావాలి, ప్లస్ ఉత్పత్తిలో కూడా మార్పు అనేటువంటిది మనం తీసుకురాగాలి. అంటే ఇక్కడ ఏంటి? సంస్థాగత విషయం అనేది ఫస్ట్ అంశం కనుక మనం పరిశీలిస్తే మన భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన పరిశ్రమలు స్థాపించబడ్డాయా? అనేక పరిశ్రమలు ఉన్నాయా? లేవు. అంటే పరిశ్రమలు ఇంకా స్థాపించేటువంటి స్థాయిలోనే మనం ఉన్నాము. అంటే ఈ పరిశ్రమలను మనం సాధించాలంటే పరిశ్రమల్ని పెట్టాలి. అంటే పరిశ్రమలు మనం ఇంకా పెట్టే పరిస్థితిలో లేము. అంటే పరిశ్రమలు పెట్టకుండా ఉత్పత్తి అనేటువంటిది ఎట్లా సాధ్యమైంది? సాధ్యం కాదు. కాబట్టి పరిశ్రమని మనం స్థాపించాలి. అంటే ఉత్పత్తి పెట్టాలంటే ముందు పరిశ్రమని పెట్టాలి. పరిశ్రమ పెట్టడం కారణంగా ఏమైంది? పరిశ్రమని స్థాపించడం కారణంగా ఉద్యోగాలు వస్తాయి. అంటే ఉపాధి కల్పన అనేటువంటిది జరుగుతుంది. ఈ ఉపాధి కల్పన ద్వారా వాడికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం రావటం కారణంగా కొంత వినియోగించుకొని కొన్ని పొదుపు చేస్తాడు. పొదుపు చేయటం కారణంగా ఏమవుతుంది? మూలధనం అనేది సృష్టించబడిద్ది. ఈ మూలధనం కాస్త పెట్టుబడిగా మారుతుంది. ఈ పెట్టుబడి మొత్తంగా సంస్థలను మళ్ళీ స్థాపించడానికి ఉపయోగపడుద్ది. అంటే మనం ఒక వస్తువుని మనం కొనాలంటే ఆ వస్తువుకు సంబంధించి పెట్టుబడిగా మారినప్పుడు ఆటోమేటిక్గా సంస్థ అనేది దాన్ని పెంచుతాం. కాబట్టి మన దేశంలో ఇంకా మన దేశమే కాదు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నింటిలో కూడా సంస్థాగతమైనటువంటి దాంట్లో ఇంకా పరిశ్రమలు రావాలి, ఇంకా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని మనం పరిశీలించవచ్చు. ఇక రెండో అంశం సాంకేతికత. అంటే ఈ సాంకేతికత అనేటువంటిది మన దేశంలో పూర్తిగా ఉందా? అంటే ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనం పూర్తిగా ఇంకా ఈ దేశంలో చేయట్లేదు. అంటే సాంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతిలోనే మనం చేస్తున్నాం. అంటే మనం ఉదాహరణకి ఒక కంపెనీ తీసుకోండి, అట్టల కంపెనీ ఉందనుకున్నాం. ఈ అట్టల్ని తయారు చేయడం కోసం చేతులతోటి మనం తయారు చేస్తున్నాం. అంటే మిషనరీ అనేటువంటిది, దాని తగ్గినటువంటి యంత్ర పరికరాలు అనేటువంటిది సాంకేతికంగా మనం ఇక్కడ అభివృద్ధి ఇంకా సాధించలేదు. కానీ ఆర్థిక వృద్ధి చెందినటువంటి దేశాల్లో, అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏం చేస్తున్నారు? ఆ మిషనరీ ద్వారా ఏదైతే యంత్రాలు ఉంటాయో ఆ యంత్రాల ద్వారా వస్తువుల ఉత్పత్తి అనేటువంటిది చేస్తున్నాం. కానీ మనం అంత సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఇంకా ఇక్కడికి ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం. ఎందుకు? ఆర్థికంగా మనకి
సమస్యలు ఉన్నాయి. అంటే ఆ యంత్రాలను కొనుగోలు చేయాలంటే ఆర్థిక వనరులు కావాలి. ఆ ఆర్థిక వనరులకు సంబంధించిన కొరత ఉంది కాబట్టి మనం సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తేనే మనం ఏమవుతాం, ఆర్థిక వృద్ధి చెందినటువంటి దేశాల్లో కలుస్తాం. అంటే సాంకేతికపరమైనటువంటి మార్పులు కూడా ఇక్కడ జరగాలి. అట్లాగే ఆర్థిక సామాజిక అంశాలు. ఇప్పుడు ఆర్థికంగా అంటే మనకి అసలు దేశంలోనే చాలామందికి ఉత్పాదన అనేటువంటిది లేదు. ఈ ఉపాధి లేకపోవడం కారణంగా ఏమైంది అంటే చదువుకున్న నిరుద్యోగిత అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఈ అంశాలు కూడా రేపు మనం నెక్స్ట్ క్లాసెస్లో మనం వివరించుకుంటాం. పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనం ఈ అంశాలను కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు మనం భావన అర్థం చేసుకోవడం కోసం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే ఈ ఆర్థిక పరిస్థితి అనేది ఉపాధి ఎప్పుడైతే సృష్టించబడిద్దో, ఆదాయాలు అనేటువంటిది ఎప్పుడు వస్తుందో, ఈ ఆదాయం అనేటువంటిది పొదుపు రూపంలో మారిద్ది. ఈ పొదుపు కాస్త మూలధనంగా మారిద్ది. ఆ మూలధనం కాస్త పెట్టుబడిగా మారిద్ది. ఆ పెట్టుబడి కాస్త వ్యవస్థాపనకి ఉపయోగపడిద్ది. ఇలా అంటే ఆర్థికపరమైనటువంటి మార్పులు కూడా మనం ఇంకా సాధించాలి. ఈ ఆర్థికపరమైనటువంటి మార్పులతో పాటు సాంఘిక అంశాల్లో కూడా మారాలి మనం. సాంఘిక అంశాలు అంటే ఏంటి? ఇంకా మూఢత్వం, ఆధునికమైనటువంటి పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోవటం, అంటే పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి పద్ధతుల్ని మనం వాడుకోవటం. అంటే ఉదాహరణకి ఉదాహరణ చెప్తున్నాను, వ్యవసాయం సంబంధించిన నాగలతో మనం ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఇప్పుడు ట్రాక్టర్ దాకా మనం వచ్చాం. అంటే ఇంకా ఆధునికమైనటువంటి ఈరోజు కోతలు కావచ్చు, ఆ ఇతర ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కోతలు కావచ్చు, పొలాన్ని కొయ్యటం కావచ్చు, అట్లాగే భూమిని చదును చేయటం కానీ ఇవన్నీ కూడా యంత్రాలతోటే, అంటే మనుషులు శ్రామిక శక్తి లేకుండానే అక్కడ మొత్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఆధునికమైనటువంటి పద్ధతుల్ని వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అంటే మనకు కూడా అనేక మూఢత్వ ఆచారాలు, సాంఘికంగా ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితులను కూడా మార్పు రావాలి. ఈ మార్చినప్పుడే ఈ మూడింటితో పాటు ఇంకోటి ఏం చేయాలని చెబుతున్నాం, ఉత్పత్తిలో మార్పు రావాలి. ఈ మూడు ఎప్పుడైతే జరుగుతుందో, అంటే వ్యవస్థాపన ఎక్కడ స్థాపించగలుగుతామో, అట్లాగే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైతే మనం అభివృద్ధి చేయగలుగుతామో, ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి మార్పులు ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా ఉత్పత్తిలో మార్పు వస్తుంది. ఈ మూడిటితో పాటు ప్లస్ ఈ మూడు ఉంటేనే ఉత్పత్తి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ మూడింటికి సంబంధించిన ఉత్పత్తిని పెంచాలంటే ఉత్పత్తిలో మార్పు రావాలి. ఆ మార్పు అనేటువంటిది మనం ప్రధానంగా చేయాలి. ఆ మార్పు ఎట్ట చేయాలనేటువంటిది ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన ప్రధాన అంశాలు ఇప్పుడు చూద్దాం. ఆర్థిక అభివృద్ధిలో ప్రధానమైన అంశాలని ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటిది ఉత్పత్తిలో ప్రాథమిక రంగం సంబంధించినటువంటి వాటా తగ్గి తృతీయ రంగాల్లో వాటా పెరగాలి. అంటే ఇక్కడ ప్రాథమిక రంగం అంటే ఏంటి? మన భారతదేశం కనుక ఉదాహరణ తీసుకుంటే కనుక వ్యవసాయ రంగం. అంటే ఇక్కడ వ్యవసాయ రంగం వాటా తగ్గటం అనేది దానిగా మీరు తప్పుగా అర్థం చేసుకోదు విద్యార్థులారా. ఇక్కడ వాటా తగ్గటం అంటే వ్యవసాయ రంగాన్ని చిన్న చూపు చూసి వ్యవసాయాన్ని పక్కన పెట్టడం కాదు. ఇప్పుడు ఒక చిన్న గీత గీసాం, ఈ చిన్న గీతను ఇంకో పెద్ద గీత గీసామనుకోండి, ఏమవుతుంది? పెద్దగా కనిపిస్తుంది. అట్లాగే సేవా రంగం పెద్ద గీత గీసామనుకోండి, దానికంటే ఇంకా పెద్ద గీత గీస్తే పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా వ్యవసాయ సంబంధించినటువంటి వాటా అనేటువంటిది తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఒక పెద్ద గీత పైన ఉన్నప్పుడు దానికంటే ఇంకో పెద్ద గీత పక్కన ఉన్నప్పుడు ఇది చిన్నగానే కనిపిస్తుంది. అందుకని మనం ఇక్కడ వాటా తగ్గి అని చెప్తున్నామంటే ఆ ఉద్దేశంలో. అంటే ఇక్కడ పారిశ్రామిక రంగము, సేవా రంగం యొక్క వాటాలు అనేటువంటిది డబల్ అవ్వాలి. అంటే ఉదాహరణకి ఒక 100 కోట్లు వ్యవసాయ రంగం నుంచి ఆదాయం వస్తుంది అనుకున్నాం, పారిశ్రామిక నుంచి 50 కోట్లే వస్తుంది, సేవా రంగం నుంచి ఒక 25 కోట్లే వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వ్యవసాయ రంగ వాటా అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక రంగం వాటా అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. అట్లాగే సేవా రంగం వాటా కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వాటా అనేటువంటిది ఏదైతే ప్రాథమికంగా ఉన్నటువంటి రంగం నుంచి కూడా వాటాలు అనేది పెరగాలి. అట్లాగే పారిశ్రామిక రంగం దానికంటే డబల్ అవ్వాలి, ఇంకా అత్యధికంగా పెరగాలి. సేవా రంగం ఇంకా అత్యధికంగా పెరగాలి. అట్లా పెరగటం కారణంగా మనం ఆర్థిక అభివృద్ధి నుంచి ఆర్థిక వృద్ధి దేశాల్లోకి చేరతాం. అంటే వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం, సేవా రంగాలు రెండు కూడా ఎప్పుడైతే పెరుగుతాయో, ఎప్పుడైతే వాటి యొక్క ఆదాయాలు పెరుగుతాయో ఆటోమేటిక్గా జాతీయ ఆదాయం అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఉత్పత్తులు ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా జాతీయ ఆదాయంలో సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. జాతీయ ఉత్పత్తి పెరగటం కారణంగా జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే అత్యధిక ఉత్పత్తులు చేస్తే ఏమైంది?
ఉత్పత్తి చేస్తాం కాబట్టి ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరగడం కారణంగా ఆటోమేటిక్గా ఆదాయాలు కూడా పెరుగుతుంది. ఇక రెండో అంశం, మూలధన వస్తూత్పత్తి పెరుగుదల వల్ల వినియోగ వస్తువుల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, మూలధన వస్తువులు అంటే ఏంటి, యంత్రాలను మనం ఎంత స్థాయిలో పెంచుతామో, మూలధన వస్తువులు అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, ఆధునికమైనటువంటి పరిజ్ఞానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నింటిని కూడా మనం అత్యధిక స్థాయిలో వినియోగిస్తున్నాం. వస్తూత్పత్తిలో పెరుగుదల చేసామంటే ఆటోమేటిక్గా వినియోగ వస్తువులకు సంబంధించిన ఉత్పత్తి పెరుగుతుంది. ఆ వినియోగ వస్తువులు అంటే మనం వాడేటువంటి వస్తువులు రోజు వాడేటువంటి వస్తువులను ఎప్పుడైతే మనం పెంచగలుగుతామో, అంటే ఉదాహరణకి మనం చెప్పుకోవచ్చు, ఈ రోజు దాకా మనం ఎగుమతి చేస్తుంది ఏంటి, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయగలుగుతున్నాం. అంటే అనేక రకాల వస్తువులు మనం ఈ దేశంలో తయారు చేసుకోలేకపోతున్నాం. సబ్బులు కావచ్చు, షాంపూలు కావచ్చు, అట్లాగే మనం సెల్ ఫోన్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇట్లా మనం మూలధనం సృష్టించేటువంటి వస్తువులను కనుక మనం పెంచితే, సాంకేతిక పరిజ్ఞానంగా అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా వినియోగించేటువంటి వస్తువులు పెరుగుదల కూడా జరుగుతుంది. అంటే పెరుగుదల అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇట్లా చేయటం కోసం ఓ ప్రయత్నం అయితే చేయాలి. అప్పుడు మనం ఆర్థిక వృద్ధి చెందినటువంటి దేశాల్లోకి వెళ్ళగలుగుతాం. అట్లాగే విదేశీ వాణిజ్యంలో మార్పులు వస్తాయి. అంటే మనం ఎప్పుడైతే సంస్థను స్థాపించి ఆ సంస్థలో ఉత్పత్తి మనం పెంచుతున్నామో, అంటే ఒక కంప్యూటర్ని తయారు చేసి మనం ఒక సంస్థ పెట్టాం, కంప్యూటర్ సంస్థ. ఆ కంప్యూటర్ తయారు చేయడం కోసం సామర్థ్యాన్ని అంతా, సాంకేతిక పరిజ్ఞానం అంతా అభివృద్ధి చేసాం. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది, విదేశీ వ్యాపారం అనేటువంటి దాంట్లో కూడా మార్పులు వస్తాయి. అంటే విదేశీ మార్కెట్లో కూడా మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులకి ఒక పేరు అనేది రావటం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు చైనా చూసుకుందాం. చైనా సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ అన్నీ మనం ఈరోజు ప్రతి దేశానికి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుందంటే ఏంటి, అక్కడ సాంకేతికంగా ఉన్నటువంటి మార్పులు అనేటువంటిది, ఉత్పత్తి అనేటువంటిది పెంచుకుంది. వినియోగ వస్తువుల స్థాయిని పెంచింది. కాబట్టి ఆటోమేటిక్గా వినియోగ వస్తువులు పెంచిన తర్వాత విదేశీ వర్తకం అనేటువంటి దాన్ని కూడా పెంచుకుంది. అంటే విదేశీ వ్యాపారం, వాణిజ్యం అనేటువంటిది పెరిగింది. కాబట్టి మనం ప్రాథమిక వస్తువుల మీద కాకుండా ఏదైతే మూలధనం సృష్టించేటువంటి వస్తువుల మీద కూడా మనం కేంద్రీకృతం అనేటువంటిది చెయ్యాలి. అట్లాగే సాంకేతిక విధానంలో మార్పులు వస్తాయి. అంటే సాంకేతికపరమైనటువంటి మార్పులు కూడా మనం తీసుకురాగలగాలి. అంటే ఆర్థిక అభివృద్ధి, మనం ఆర్థిక వృద్ధి స్థాయిలో చేరాలంటే దానికి తగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. అట్లాగే సామాజిక వ్యవస్థాపరమైన రంగాల్లో మార్పులు కూడా వస్తాయి. అంటే ఎందుకు వస్తాయి ఈ మార్పులు, ఎప్పుడైతే ఈ పైన ఉన్నటువంటి వ్యవస్థల్లో ఈ 4 అంశాలని మనం ఎప్పుడైతే అభివృద్ధి చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇప్పుడు సాంఘిక అంటే ఆర్థికంగా వృద్ధి చెందుతాడు, ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరకడం కారణంగా అతను ఒక వ్యవస్థాపరమైనటువంటి మార్పులు కూడా సృష్టించబడతాయి. అంటే మౌలిక సదుపాయాల కల్పన కూడా, అంటే ఎప్పుడైతే మన ఆదాయం, జాతీయ ఆదాయం పెరుగుతుందో ఆ జాతీయ ఆదాయాన్ని వివిధ రంగాల మీద పెట్టుబడులు పెట్టడానికి, వివిధ రంగాలను అభివృద్ధి చేయడానికి, ఆ వివిధ రంగాలైనటువంటి సంస్థాపరమైనటువంటి అభివృద్ధికి కూడా పూనుకుంటుంది. కాబట్టి ఇవి కూడా మార్పుకు అనేటువంటిది దోహదపడతాయి. కాబట్టి ఈ ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఈ విధంగా మనం ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని అర్థం చేసుకోవచ్చు. వీటిని అర్థం చేసుకోవడానికి ఈ రెండింటి మధ్య తేడాలని ఒక్కసారి పరిశీలిద్దాం. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి మధ్య తేడాలను పరిశీలిద్దాం. మొట్టమొదటి అంశం అంటే 1, ఆర్థిక వృద్ధి ఒక దేశం యొక్క వస్తు సేవల వాస్తవిక ఉత్పత్తిలో పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థిక అభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక మరియు ఆర్థిక నిర్మాణంలో ప్రగతిశీల మార్పును తెలియజేస్తుంది. 2, ఆర్థిక వృద్ధి అనే ప్రక్రియ ఏకముఖమైనది. ఏకముఖం అంటే ఇక్కడ మనం ఆర్థిక వృద్ధిలో ఏం చెప్పుకున్నాం, కేవలం ఉత్పత్తి గురించే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ అభివృద్ధి అనేటువంటి ప్రక్రియ బహుముఖమైంది. అభివృద్ధి అనేటువంటి ప్రక్రియ బహుముఖమైంది. ఇక్కడ బహుముఖమైందంటే ఏంటి, వ్యవస్థాపన చేయాలి, అంటే పరిశ్రమలు స్థాపించాలి, అట్లాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి, తర్వాత ఉత్పత్తిని కూడా తీసుకోవాలి. కాబట్టి అందుకని బహుముఖమైందని చెప్తున్నాం. ఇక 3, ఆర్థిక వృద్ధి సంకుచితమైన భావన. ఆర్థిక అభివృద్ధి విస్తృతమైన భావన. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది. అట్లాగే 5, ప్రభుత్వం జోక్యం లేకుండా ఆర్థిక వృద్ధిని
సాధించవచ్చు. ప్రభుత్వం జోక్యం లేకుండా ఆర్థిక అభివృద్ధిని సాధించలేం. ఇది ఆర్థిక వ్యవస్థలో పరిణాత్మకమైన మార్పును సూచిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో గుణాత్మకమైన మార్పుని సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో ఆదాయ, సంపద పంపిణీ తెలియజేయదు. ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక వ్యవస్థలో ఆదాయ, సంపద పంపిణీని తెలియజేస్తుంది. ఆర్థిక అభివృద్ధి మానవుని శరీరంగా పెరుగుదలను పోల్చవచ్చు. ఆర్థిక అభివృద్ధిని మానవుని సంపూర్ణ అభివృద్ధితో, అంటే శరీరం మరియు మేధోపరమైన దానిగా పోల్చవచ్చు. దీన్ని కొలవగలం, దీన్ని కొలవలేం. ఇలా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంశాన్ని మనం విశ్లేషించుకోవచ్చు. ఇది 5 మార్కుల క్వశ్చన్గా మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మనం వివరించుకున్నటువంటి క్లాస్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఈ క్లాస్ మీ అందరికి కూడా అర్థమైందని నేను భావిస్తున్నాను. మన లేటెస్ట్ క్లాసెస్ కోసం, అప్డేట్స్ కోసం యువ ద వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా యువ ద వే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.